బావా అంత బాగానా బావా దా కూర్చో బావా అచ్చమ్మది ఒకసారి ఫోన్ చేస్తే మటన్ అని తీసుకొస్తాను కదా బావా. అదే లేదు శివ, నాకు బయట పని ఉన్నది ఇక నేను వెళ్తాను. అల్లుడా ఇంతగానో వచ్చి తినకుండా పోతావా బిడ్డ, కొంచెం తినిపో. లేదత్తమ్మా, బయట చిన్న పని ఉన్నది, మళ్ళీ 2-3 రోజులు వస్తలే, అప్పుడు తింటా. సరే కానీ బావ మా చెల్లితో ఏమంటున్నా బావ, ప్లీజ్ బావ దండం పెడతా, మా చెల్లిని ప్లీజ్ చేసుకో. జరిగిందో జరిగింది, మా గురించి నీకు తెలుసు కదా బావ. ఇక శివ ప్లీజ్ అర్థం చేసుకో, నేను దాని గురించి ఏం ఆలోచించలే. బావ వాడు చెప్పిన మాటలు పట్టించుకో బావ, ప్లీజ్ మనకి దండం పెట్టు బావ, మా చెల్లిని పెళ్లి చేసుకో బావ. ఒక్కటి చెప్పు బావ, మా మీద మా చెల్లి మీద నమ్మకం లేదా బావ నీకు? ఏ ఊకో శివ, నమ్మకం గురించి మాట్లాడుతున్నాం, మన అందరూ ఒకటే కుటుంబమేనా. బావా ఇంత మంచిగా నువ్వే అంటాను, మా గురించి తెలుసు, కావాలని నేను అత్తమ్మతో మాట్లాడతా బావా. శివ ఈ విషయం ఇంట్లో మాట్లాడుకునే కాదు, అట్లా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం బా. సరే బావ, అమ్మ నేను బావ బయటికి పోయి కొంచెం మాట్లాడుకుని వస్తాం సరేనా? వంట చేసి పెట్టు నువ్వు అయితే. అన్న నీతో కొంచెం మాట్లాడాలన్నా. చెప్పురా తమ్ముడు. అన్న కావ్య ఫోన్ చేసిందన్న, వాళ్ళ బావ ఫోన్ నుంచి వెళ్ళి కావ్యతో మాట్లాడన్నా. అవునారా తమ్ముడు, మరి కావ్య ఏమంటుందిరా? ఏం చెప్పాలన్న, వాళ్ళ ఇంట్లో దానికి ఫుల్ టార్చర్ అవుతుందంట, అది ఇంత బతిమాలా కూడా అస్సలు ఒప్పుకోవట్లేదంట. ఇంట్లో నుంచి వచ్చేయడానికి ఒప్పుకుందన్న, ఇక్కడికైనా వెళ్ళి మ్యారేజ్ చేసుకోవాలని డిసైడ్ అయినా. ఇక తమ్ముడు పెళ్లి చేసుకోవడం ఏమున్నదిరా, చేసుకోవచ్చు ఎట్లయినా, కానీ పెళ్లి తర్వాతనే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని దాని గురించి ఆలోచిస్తానా. మరి మనం ఏం చేస్తాం బావ, చేసే ప్రయత్నం అయితే చేసినాం కదా, వాళ్ళు ఒప్పుకుంది మనం ఏం చేస్తాం? ఇప్పుడు బావ అయితే కావ్యాన్ని ఇబ్బంది పెడతలేడు కదా, తన ఇష్టంతోనే తను వస్తుంది. అదే కళ్యాణి, పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ అన్న కంపల్సరీ ఇంటికి వస్తాడు, ఊర్లో పిలిపిస్తాడు, ఎన్నో గొడవలు అవుతాయి. ఆ గొడవల గురించి ఆలోచించే కొంచెం ఆవుడవుతుంది అంతే. నేనేందన్న వానికి భయపడేది, నాకు అదంటే ఇష్టం, దానికి నేనంటే ఇష్టం అంతే. పెళ్లి చేసుకున్నాక నెక్స్ట్ సెకండ్ పోయి పిఎస్ఆ కంప్లైంట్ ఇచ్చుడే. సరేరా తమ్ముడు. అన్న మీరైతే ఈ విషయంలో ఏం బాధపడకండి అన్న, మా గురించి మేము కూడా మీ మాట మీద నిలబడి ఇన్ని రోజులు ఆగినామన్న, ఇక తప్పట్లే కాబట్టి స్టెప్ తీసుకుంటున్నాం అంతే. ఓకేరా తమ్ముడు, ఇక మనం పద్ధతి ప్రకారం వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడినాం, వాళ్ళ అన్న అసలే వినలేదు. ఇప్పుడు ఆ అమ్మాయికి మాత్రం నువ్వు వంట ఇష్టం ఉంటుంది కాబట్టి నువ్వు పెళ్లి చేసుకోరా, ఇక ఆ తర్వాత ఏదైనా ఎదుర్కొందాం ధైర్యంగా. థ్యాంక్ యూ అన్న. మా సపోర్ట్ మాత్రం ఎప్పుడు నీకు ఉంటుందిరా. నేను ఇంట్లో అమ్మతో నాన్నతో కూడా మాట్లాడతాను, మాకు తెలియకుండా నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకొని రా ఇక.